దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. మనతో పాటు జాతీయ ఎట్లా చూస్తారు ఈ జయంతి సందర్భాలను? ఎట్లా చూస్తారు? ఏమనిపిస్తుంది దేశవ్యాప్తంగా? నేను ఒక దండోరా కళామండలి ఒక జాతీయ అధ్యక్షునిగా 30 సంవత్సరాల కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తున్న నేను మహనీయుల ఆశయాలను ఈ జెండా మోసుకొని ప్రతి పల్లె ప్రతి గడప తిరిగి మరి ఈరోజు కూడా ఎన్నో కార్యక్రమాలు చూసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే నేను ఒకటి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పేరు చెప్పి ఎలక్షన్ కోడ్ చెప్పి దీన్ని నిర్వహణ చేస్తాడని నేను భావిస్తూ ఉన్నా. ఒకనాడు అంబేద్కర్ జయంతి ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి ఎదురుసే ప్రజలు ఈరోజు ఆ కమిటీలు లేవు, ఆ ప్రాధాన్యత లేదు, ఎవరికి వారుగా చేసి విభజించి పాలించే రకమే జరుగుతుంది. కాబట్టి ఇదైతే నేను కొద్దిగా బాధకరంగా చూస్తూ ఉన్నాను. ఎట్లా చూస్తారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ఉంది. నేటి నుంచి వర్గీకరణ మీద మీ కామెంట్ ఏంది? ఒక కళాకారుడు వర్గీకరణగా విషయంలోకి వస్తే నేను 30 సంవత్సరాలు అదే చెప్తున్నాను. వర్గీకరణ అంశం మీద నిజంగా న్యాయం జరగాలనుకుంటే రావాల్సిన వాటి జరిగి వచ్చేట్టు సంతోషపడే ఉన్నాం. అయినా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ను మరి అమలు చేసినందుకు సరే ఈరోజు ఆ 9% ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ సంతోషపడుతూ ఉన్నాం. ఆ మిగతా దాని గురించి ఆలోచిస్తామని చెప్తా ఉన్నాం. ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నట్టుగా అనిపించింది.